హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇవాళ వీడియోలో మనం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుంటే ముందుగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది 1911లో స్థాపించబడిన ప్రముఖ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అన్నమాట. దేశంలో 4500+ బ్రాంచెస్తో బ్యాంకింగ్ సర్వీస్ అందిస్తుంది అనమాట ఇది. ఓకే, ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే కనుక మనం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 12th June 2026. ఓకే, అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22nd June 2026. ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 22nd June 2026 అనమాట. అలాగే డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫస్ట్ వీక్ ఆఫ్ జూలైలో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే కనుక మనం 31st May 2026 అంటే మనకి ఏజ్, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ అన్నీ 31st May 2026 నాటికి క్యాలిక్యులేటర్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి కంప్లీట్గా తెలుసుకుంటే కనుక మనం నేషనాలిటీ అండ్ సిటిజన్షిప్, అభ్యర్థి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి లేదా నేపాల్ సిటిజన్. భూటాన్ సబ్జెక్ట్ చూసుకుంటే కనుక 1st January 1962 ముందు ఇండియాకి వచ్చిన టిబెటన్ రిఫ్యూజీ అన్నమాట. లైక్ పాకిస్తానీ, బుర్మా, మయన్మార్, శ్రీలంక, కెన్యా, ఉగాండా, తాంజానియా, జాంబియా, మాల్వాయ్, ఇథోపియా, వియట్నాం లాంటి దేశాల నుండి ఇండియాలో పర్మనెంట్లీ సెటిల్ అవ్వాలని వచ్చిన ఇండియన్ ఆరిజిన్ పర్సన్ కూడా అప్లై చేయొచ్చు అనమాట దీనికి. ఓకే, కానీ ఈ కేటగిరీస్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఓకే, సో ఏజ్ చూసుకుంటే కనుక మనకు 31st May 2026 నాటికి మినిమం 20 years ఆర్ మ్యాక్స్ 28 years మధ్యలో ఉండాలన్నమాట. ఓకే, అంటే క్యాండిడేట్స్ 31st May 2026 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు 28 సంవత్సరాలు మించకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనం సో ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, ఎనీ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పొంది ఉండాలి. ఫ్రెషర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ అప్లై చేయొచ్చు. ఓకే, సో మనకి పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ షెల్ బి 12 months. ట్రైనింగ్ వచ్చేసి 12 months ఉంటుంది అనమాట. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మనం నాట్స్ పోర్టల్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ రిలాక్సేషన్ చూసుకుంటే కనుక మనం SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకేమో 3 years, అలాగే PWBD వాళ్ళకి 10 years, OBC వాళ్ళకి 13 years, అలాగే SC ST వాళ్ళకి 15 years. ఓకే, సో రిజర్వేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కనుక మనం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC ST OBC EWS మరియు PW వాళ్ళకి రిజర్వేషన్ అప్లై అవుతాయి అన్నమాట. సో EWS చూసుకుంటే కనుక మనం యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ 8 lakhs కన్నా తక్కువ ఉంటే EWS రిజర్వేషన్ పొందవచ్చు అనమాట. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ పెడతారు, తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జనరల్ ఫినాన్షియల్ అవేర్నెస్ 20 questions 20 minutes, అలాగే క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే జనరల్ ఇంగ్లీష్. టోటల్ మనకి 100 marks అనమాట. 100 questions కి 100 marks. డ్యూరేషన్ వచ్చేసి మనకి 60 minutes, గంట. ఓకే, నెగిటివ్ మార్క్స్ లేవు. టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి అప్లై చేసిన స్టేట్ లోకల్ లాంగ్వేజ్లో రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. 10th లేదా 12thలో ఈ లాంగ్వేజ్ చదివిన క్యాండిడేట్స్కి లాంగ్వేజ్ టెస్ట్ అవసరం లేకపోవచ్చు. ఓకే, సో ఫైనల్ సెలెక్షన్ చూసుకుంటే కనుక ఆన్లైన్ ఎగ్జామ్ అన్నమాట. ఇది ఆన్లైన్ ఎగ్జామ్ మెరిట్ లిస్ట్ ఇస్తారు తర్వాత అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, లాస్ట్లో మెడికల్ ఫిట్నెస్. అన్ని క్లియర్ చేసిన వాళ్ళని ఫైనల్గా సెలెక్ట్ చేస్తారనమాట. ఓకే,
సో నెక్స్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ అప్రెంటిస్షిప్, ఇది వచ్చేసి మనకి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ నాట్స్ పోర్టల్ ద్వారా డిజిటల్ అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేయాలి. ఓకే, డ్యూరేషన్ వచ్చేసి మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం 12 months ఉంటుంది ఇది. సో స్టిఫెన్ చూసుకుంటే కనుక 15,000, అడిషనల్ అలవెన్స్ హెచ్ఆర్ఏ డిఏ అలాంటివి ఉండవని చెప్తున్నారు. ఓకే, మనకి ట్రైనింగ్ కండిషన్స్ చూసుకుంటే కనుక బ్యాంక్ హాలిడేస్ ఉంటాయి, అలాగే ప్రతి మంత్ 1 క్యాజువల్ లీవ్ ఉంటుంది, అలాగే ఓవర్ టైం అస్సలు ఉండదు. అసెస్మెంట్ సర్టిఫికేషన్, ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక అసెస్మెంట్ ఉంటుంది, సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్కి అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు. టర్మినేషన్ ఆఫ్ అప్రెంటిస్షిప్ కాంట్రాక్ట్, జాయినింగ్ రిపోర్ట్ చేయకపోతే, అలాగే మిస్కండక్ట్ చేసిన, రూల్స్ వైలేట్ చేసిన, అలాగే ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయినా కాంట్రాక్ట్ టర్మినేట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ చూసుకుంటే కనుక మనం, సో అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మెయిల్కి వచ్చేసి మనకి 944 అన్నమాట. ఇక్కడ చూసుకొచ్చి 944, అలాగే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి 708. ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీటీ ట్రాన్స్జెండర్కి 236 చూసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే, అండ్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకుంటే కనుక ప్రీవియస్లీ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కారు, అలాగే గ్రాడ్యుయేషన్ తర్వాత 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవ్వరు, అండ్ అప్రెంటిస్షిప్ కంప్లీట్ అయిన తర్వాత పర్మనెంట్ జాబ్ గ్యారంటీ ఉండదు. ఓకే, సో మనకి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి స్టెప్ 1 నాట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయండి, తర్వాత ఎన్రోల్ ఐడిని పొందండి, ఐడి వస్తుంది మనకి, ఐడి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి మనకి BFSI SSC పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి, చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి, స్టెప్ 5 ఫీ పేమెంట్ చేయండి, తర్వాత ఫైనల్ సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ సేవ్ చేసుకోండి. డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఆధార్ కార్డ్, SSC సర్టిఫికేట్, డిగ్రీ మార్క్స్ మెమో, అలాగే డిగ్రీ సర్టిఫికేట్స్ కావచ్చు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్ అయితే, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే పీడబ్ల్యూ సర్టిఫికేట్ పీడబ్ల్యూ. ఓకే, నెక్స్ట్ యాక్షన్ అగైనెస్ట్ క్యాండిడేట్స్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మిస్కండక్ట్. సో ఎగ్జామ్లో మాల్ ప్రాక్టీస్, ఫేక్ సర్టిఫికేట్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తే క్యాండిడేచర్ క్యాన్సిల్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ ఇంటిమేషన్ ఏంటంటే ఎగ్జామ్ అప్డేట్స్, రిజల్ట్ మరియు సెలెక్షన్ ఇన్ఫర్మేషన్ ఈమెయిల్ మరియు BFSI పోర్టల్ ద్వారా పంపిస్తారన్నమాట. సో చూసుకోవచ్చు అనౌన్స్మెంట్, డిక్లేమర్. సో నోటిఫికేషన్లో మరియు వ్యాకెన్సీ చేంజెస్ లేదా సెలక్షన్ ప్రాసెస్ చేంజెస్ బ్యాంక్ అవసరం బట్టి జరగవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2026 గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్. సో అలాగే మీరు ఇక్కడ అన్ని జనాల్లో మనం చూసుకోవచ్చు. సో పోస్టులు కేటగిరీ వైజ్ చూసుకుంటే కనుక మన ఏపీలో 128 సీట్స్ ఉన్నాయి, సో తెలంగాణలో 100. చూసుకోవచ్చు డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు చూసుకోవచ్చు. ఏపీలో ఇందులో ఖాళీలు ఉన్నాయి. సో అలాగే తెలంగాణ వాళ్ళకేమో మనకి హైదరాబాద్లో 30, మేడ్చల్ మల్కాజ్గిరి 11, రంగారెడ్డి, జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్, సో జైత్యాల 2 ఉన్నాయి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట.